వెల్కమ్ టు ఆర్. ఈ వీడియోలో వచ్చేసి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, టేలర్స్ థీరం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారంటే ఏదైనా కానీ ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇప్పుడు ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ని తీసుకుంటాను. ఈ ట్రయాంగిల్కి ఒక ప్యారలల్ లైన్ని డ్రా చేసినప్పుడు, సో డిఈ అనే ఒక ప్యారలల్ లైన్ని డ్రా చేసినప్పుడు, ఇలా ప్యారలల్ లైన్ని డ్రా చేసినప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చేసి ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, if a line is drawn parallel to one side of a triangle to intersect the other two sides in distinct points, the other two sides are divided in the same ratio అని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ given that ఏమి ఇచ్చినారో అది రాసుకున్నాం. ఫస్ట్ ఏమి ఇచ్చినారు, ట్రయాంగిల్ ఏబిసి, సో వాళ్ళు ఇచ్చినది మనం రాసుకోవాలి. సో వాళ్ళు ఇచ్చినది డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని వాళ్ళు ఇచ్చేస్తాం. అలానే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏం ప్రూవ్ చేయాలి, దాన్ని ఆర్టీపీ, రైట్ టు ప్రూవ్ అనమాట. ఏం ప్రూవ్ చేయాలి మనం, అదర్ టూ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి అన్నారు కదా. ఇక్కడ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ, అది ప్రూవ్ చేయాలి అంటున్నారు. సో ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం కన్స్ట్రక్షన్ చేయాలి. సో డైరెక్ట్గా ప్రూవ్ చేయలేము కాబట్టి కన్స్ట్రక్షన్ చేద్దాం. ఏం కన్స్ట్రక్షన్ చేయాలి, సో కన్స్ట్రక్షన్ చేయాలి అంటే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు జాయింట్ డిసి అండ్ బిఈ, సో ఇక్కడ జాయింట్ బిసి అండ్ డి, అదే మనం ఇక్కడ మ్యాటర్ ఫామ్లో రాయాలి. జాయింట్ డిసి అండ్ బిఈ. అలాగే మనం ఏం చేసుకోవాలంటే ఏసీకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఏసీకి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఇది ఎం అనుకున్నాం. అలాగే ఏబీకి పర్పెండిక్యులర్గా ఇంకొక లైన్ ఎన్, సో అది ఏబీకి పర్పెండిక్యులర్గా అది రాయాలి. సో ఏఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబీ అండ్ దెన్ జాన్ అండ్ దెన్ డ్రా ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబీ. అలాగే డిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఓకేనా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ చూడండి, సో ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిఈ నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏడిఈ. చూడండి, మామూలుగా ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇది ఫార్ములా. దీని ప్రకారంగా వెళ్తున్నాం. సో ఏడీలో మనకు బేస్ ఏమవుతుంది, ఏడీ తీసుకున్నాం. సో ఏడీ తీసుకున్నప్పుడు హైట్ ఏమవుతుంది, ఈఎన్ అనేది హైట్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిడిఈ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు బిడిఈ కదా, సో ఇక్కడ చూస్తే మనకి ఇది బిడిఈ, దీనికి కూడా హైట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఈఎన్ఏ హైట్ అవుతుంది. ఓకేనా, సో బిడిఈ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ వచ్చేసి ఇది తీసుకున్నప్పుడు మనకి బేస్ తీసుకోవాలి, బిడి ఇంటూ ఈఎన్. సో ఓకేనా, ఫస్ట్ ఈ రెండింటిని ఫ్రమ్ 1 and 2, సో ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 divided by 2 తీసుకుంటే ట్రయాంగిల్ ఏడీఈ బై ట్రయాంగిల్ బిడిఈ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏడీ ఇంటూ ఈఎన్ బై హాఫ్ ఇంటూ బిడి ఇంటూ ఈఎన్. ఓకేనా, సో ఇప్పుడు చూసుకుంటే మనకి హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈఎన్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఏడీ బై బిడి. ఓకేనా, ఇది ఏంటి, ఏరియా రాయడం వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ థర్డ్ ఈక్వేషన్. ఓకేనా, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడి, ఇప్పుడు హైట్ ఎం తీసుకుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ హైట్ వచ్చేసి ఎం తీసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ మనకి ఏమవుతుంది, ఏఈ అవుతుంది, హైట్ వచ్చేసి డిఎం అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫోర్త్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోవాలి, ఏది డిఈసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి. సో ఇది తీసుకుంటే అప్పుడు మనకి హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది, బేస్ వచ్చేసి ఈసీ అవుతుంది, అలాగే పర్పెండిక్యులర్ వచ్చేసి డిఎం అవుతుంది. సో ఓకేనా, నెక్స్ట్ ఇది 5
అని చెప్తాం. సో ఇది థేల్స్ థీరం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.